చంద్రబాబుని నమ్మడం అంటే పుల్లి నోట్లో తలపెట్టడమే అని సీఎం జగన్ అన్నారు. జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపే అన్నారు. వెంకటగిరిలోని బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదు, ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్లలో భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అన్నారు. ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమా? చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే అన్నారు. అమ్మఒడి అంటే గుర్తొచ్చేది జగన్, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అంటూ గుర్తుకొచ్చేది జగన్ అన్నారు. 14 ఏళ్ళు సీఎం అంటావు. నిన్ను చూసిన వెంటనే ఏ పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబును. అయ్యా బాబు, నిన్ను మరో మాట అడుగుతా, నిన్ను ఇంకొక మాట అడుగుతా, సమాధానం చెప్తావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను, నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు, జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు 4 ఇస్తాను 10 ఇస్తాను 6 ఇస్తాను అని అంటావే తప్ప 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను, నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం సత్తా నీకున్నాయా అని అడుగుతా ఉన్నా. జగన్ ఏదైనా స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ బాగోలేకపోతే ఆ స్కీమును రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఇదే కూటమి 2014లో వీళ్ళు ముగ్గురు ఒకటై చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంప్లెట్ మీ ఇంటికి పంపించాడు. ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో రాసినది రైతుల రుణాలన్నీ మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా? వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, ఈ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన చదువులు బాగుపడాలన్నా, మన హాస్పిటళ్లు మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి, 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, తగ్గడానికి వీలే లేదు.